Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday, 9th December. సో ఈ వీక్లో ఇది సెకండ్ ఎక్స్పైరీ అనుకుంటా. సో క్విక్గా ఈరోజు ప్రైస్ రీక్యాప్ అండ్ రేపటి కోసం ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఎలా ఉంది అండ్ రిటైలర్స్ ఏం చేస్తున్నారు అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ఇన్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ అనేది కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ వి జంప్ ఇన్ టు అంటే టుమారోస్ ప్రైస్ యాక్షన్ అండ్ డేటా బ్రేక్డౌన్, సో ఈరోజు క్విక్గా ఒకసారి ప్రైస్ యాక్షన్ అయితే రీక్యాప్ చేద్దాం. సో లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. సో దిస్ అంటే ఇది ఈరోజు ప్రైస్ యాక్షన్ డీటెయిల్స్ అన్నీ. అండ్ బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే కొంచెం ఎర్లీగా వీడియో చేయొచ్చు కదా అని మెసేజ్ చేస్తూ ఉన్నారు. బట్ యాక్చువల్గా ఏంటి అంటే డేటా ఒక్కొక్కసారి 7:30కి 8 o'clock రిలీజ్ అవుతుంది. అది వచ్చాక కొంత అనాలిసిస్ చేసి మళ్ళీ మీకోసం దీన్ని రెడీ చేసి ప్రిపేర్ అవ్వడం. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. యా అంటే దీన్ని మార్చడానికి ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్ ఫర్ మీ బికాస్ డేటా అక్కడ నుంచి రావాలి, దాని తర్వాత అనలైజ్ చేయాలి కాబట్టి. టీకే. యా సో ఈ రోజు కోసం బేసిక్గా నేను ట్రిమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను మన వ్యూ ఎలా ఉండింది అండ్ మనం ఏం డిస్కస్ చేసుకునండి అని చెప్పేసి. సో బేసికల్గా యా సో ఈ రోజు కోసం బేసిక్గా ఏముంది అంటే ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉండే అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారు అంటే ప్రొపరైటరీస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ, సో వాళ్ళు బుల్లిష్ ఉండే. మనం ఏం కన్సిడర్ చేసుకున్నాం అంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అంటే చాలా రోజుల తర్వాత ఈరోజు డేటా ప్రైస్ కంప్లీట్గా డేటాతో అయితే అలైన్ అవ్వలేదు అండ్ చాలా ఏరియాస్లో ఈజీగా క్విక్ ఇదైతే ఇచ్చినుండే బేసిక్గా అంటే హింట్స్ అయితే ఇచ్చిందనమాట. సో అవి ఎలా ఉండింది ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తాను. పాయింట్ బై పాయింట్ చూడడానికి ట్రై చేయండి, సో మీకు చాలా హెల్ప్ అవుతుంది. టీకే. సో ఈ ఏరియాలో బేసిక్గా మనం ఈ ఏరియా నుంచి అంటే ఇక్కడ బేసిక్గా నేను మీకు డ్రా చేసి కూడా చూపించాను నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నాకు ఏంటంటే పర్టికులర్గా నేను అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్నే ఫాలో అవుతాను అండ్ నాకు 2-3 కైండ్ ఆఫ్ సెటప్స్ ఉంటాయి బేసిక్గా. అంటే ఒక ఛానల్ బ్రేక్ డౌన్ కానివ్వండి, సో బ్రేక్అవుట్ కానివ్వండి అండ్ డేటా త్రూ ఏం చెప్తుందో అలాంటి డీటెయిల్స్ కానీ ఇంటెన్సిటీని బట్టి. సో పర్సనల్గా నేను మీకు డ్రా చేసి కూడా చూపించాను అండ్ ఐ డోంట్ నో సెబీ ఏంటంటే బేసిక్గా ఎవరైతే హానెస్ట్గా ఉన్న రీటైలర్స్కి బేసిక్గా రీటైలర్కి సేవ్ చేస్తున్నట్టే ఉంటుంది. బట్ రీటైలర్స్ ఫెయిల్ అయ్యాక చాలామంది యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. లెట్స్ సీ ఈరోజు ఈరోజు కోసం ఈ ఏరియాలో ఫేక్ బ్రేక్ డౌన్ అయినా, ఫేక్ బ్రేక్అవుట్ అయినా, ఫేక్ బ్రేక్ డౌన్ అయినా ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్తున్నా కూడా ఈ లెవెల్ వరకు మనము 1:2, 1:3 రేంజ్లో అయితే హై ప్రాబిలిటీ ట్రేడ్గా కన్సిడర్ చేసినాం అండ్ దీని కిందికి వెళ్ళిపోతే ఒక లో ప్రాబిలిటీ మీడియం ట్రేడ్ అనుకున్నాం. బికాజ్ సైడ్ వేస్లో ఉండి బ్రేక్ అవుతుంది, అది ఏ టైంకి వస్తుందో తెలియదు కాబట్టి. బట్ సో మనం కన్సిడర్ చేసుకున్న లెవెల్స్ ఏంటి, ఎప్పుడైనా రీటైలర్స్ హిట్ అవ్వరా అంటే ఈరోజు రీటైలర్స్ హిట్ అయిన డేనే అనమాట బేసిక్గా. అండ్ ఎలా వస్తుంది, ఎలా క్యాప్చర్ చేయాలో మీకు చూపిస్తూ ఉంటాను. సో ఓవరాల్గా చూస్తే ఓఐ చూసినా కూడా మీకు సెన్సిబుల్ వెళ్ళి ఓఐ చూసినా ఆర్ ఎన్ఎస్సి నుంచి చూసినా, ఐచార్ట్స్ నుంచి చూసినా, స్టాకేజ్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా ఓఐ అనేది క్లియర్గా ఉంటుంది బేసిక్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్ సైడ్ ఓఐ ఉండే, దాని తర్వాత చూడండి ఏం జరిగింది అనేది. సో ఫస్ట్ క్యాండిల్ మన రేంజ్లో సపోర్ట్ తీసుకున్నట్టే ఉంటుంది, బట్ ఒక పెద్ద క్యాండిల్ అండ్ ఈ ఏరియాలో బేసిక్గా ఏంటంటే ఈ ఈ మనం ఈ హై వెళ్తే కానీ అప్పుడు మనం దీన్ని సపోర్ట్ తీసుకున్నట్టయితే కన్సిడర్ చేయము రెగ్యులర్గా ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి. అండ్ క్లియర్గా మీరు అర్థం చేసుకుంటే ఒక షార్ట్ వచ్చింది. సో ఐ వాజ్ లుకింగ్ ఫర్ అంటే ఇక్కడ ఒక బుల్లిష్ వస్తుందేమో అని చూసిన, బట్ యాక్చువల్గా అప్పుడు టైం చూడండి 9:45. మీకు రెగ్యులర్గా చెప్తా ఉంటాయి కదా, అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడింగ్ వదిలేస్తే మనకి క్లియర్ డైరెక్షన్ అనేది తెలుస్తుంది, మన వ్యూలో ఉందా లేదా అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. సమ్ టైమ్స్ ఏంటి అంటే ఫోమో మనకి ఈ ఆపర్చునిటీ మిస్ అయితే ఎలా ఉంటుంది అనే వేలో మనం ఆలోచిస్తాం. కానీ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉంటారో అంటే 4 to 5 years క్రాస్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళకి ఒక సెటప్ని ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. సో యా ఎగ్జాక్ట్లీ. సో ఈ లెవెల్ తర్వాత ప్రైస్ ఏం జరిగింది, మళ్ళీ మనకి బుల్లిష్నెస్ అనేది ఎక్కడ, అట్లీస్ట్ ఈ క్యాండిల్ అన్న పోయి దీనిపైన క్లోజ్ అవుతే మనం మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఓఐ ఎలా ఉండింది అంటే ఈ జోన్లో మీకు నేను చూపిస్తా, ఫ్లాగ్ వచ్చినప్పుడు క్లియర్గా చూపిస్తా. ప్రైస్ ఎక్కడ కూడా సస్టైన్ అవుతున్నట్టు కనిపించట్లేదు, ఈ లెవెల్లోనే కిందన ఉంది. సో ఇది చూడండి 10:45, 11 ఆ టైంకి. అండ్ నెక్స్ట్ ఇది బ్రేక్ డౌన్ అయింది క్లియర్గా. మళ్ళీ ఇక్కడ పైకి వెళ్తే ఇది బుల్లిష్నెస్ చేయొచ్చు అని వెయిట్ చేస్తూ ఉండే. బట్ ఓఐ ప్రకారం నాకు ఆల్రెడీ క్లియర్గా అర్థమైపోయింది
నెక్స్ట్ థింగ్ ఈజ్ షార్ట్ సిగ్నల్. మనకి ఆపోజిట్ డైరెక్షన్‌లో వచ్చింది కాబట్టి ఇక్కడ గూడా నేను తీసుకోవచ్చు, తీసుకోవద్దు ఇలాంటిది లేదు. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ ఓన్లీ సిగ్నల్ బేస్డ్ తీసుకుంటే వాళ్ళు చేస్తా ఉంటారు. బట్ పర్సనల్‌గా నేను ఇండికేటర్‌ని ఎంకరేజ్ చేయట్లేదు. ఇక్కడ చూడండి 12:00 ఈ 12:00 టైంలో మీరు ఈ 11:30, 11 నుంచి ఇక్కడ మీరు చూస్తా ఉంటే ఇక్కడ 2.5 క్రోర్స్ 2.5 క్రోర్స్ పుట్ సైడ్ ఓఐ ఉంటే కాల్ సైడ్ ఎంతుందో ఇమాజిన్ కూడా చేయలేరు మీరు. 11.75 క్రోర్స్ ఉంది బేసిక్‌గా. ఇమాజిన్ అంటే పుట్ సైడ్ ఇంత ఇంత చిన్నది ఫార్మేషన్ ఉంటే కాల్ సైడ్ చూడండి ఏ రేంజ్‌లో ఉందో ఇప్పుడు అర్థమవుతది. ఇక్కడ నుంచి ఏంటి అంటే బేసిక్‌గా ఇది రాకముందే ఈ ఏరియాలోనే తెలుస్తది ఎంత ఓ అయిందనేది. సో, ఎవరైనా జస్ట్ నేను ఇంతకుముందు ప్రీవియస్ డేలో మన లైవ్‌లో అయితే లైవ్ అని కాదు రికార్డ్ చేసి చూపించాను కదా! సో, ట్రేడ్ అనేది అట్లా ఒక బేర్ కాల్ స్ప్రెడ్ చేసుంటే అంటే ఎట్ ద మనీ దగ్గర చేసి వదిలేసి పైన 100 స్ప్రెడ్‌తో గాని, 200 స్ప్రెడ్‌తో గాని చేసుంటే ఇమాజిన్ ఎక్కడి వరకెళ్ళింది ట్రేడ్ అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఈ బుల్లిష్ ఫ్లాగ్‌ని చూడండి. సో, మనం ఏదైతే సపోర్ట్ లెవెల్ పెట్టుకున్నామో, ఆ పర్ఫెక్ట్‌గా సపోర్ట్ లెవెల్ అక్కడి వరకే వచ్చింది. అండ్ ఎవరైతే స్కాల్పర్స్ ఉంటారో ఈ ఏరియాలో రియాక్ట్ అయ్యి చిన్న ట్రేడ్ చేసేస్తారు. బట్ హ్యూజ్ క్వాంటిటీతో చేస్తారనమాట. మీరు వాళ్ళ సైకాలజీని తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఠీకే. సో, ఇది ఈరోజు జరిగిన ఆహ్, అంటే క్యాండిల్ బై క్యాండిల్ మీకు అర్థమై ఉంటది. షార్ట్ సిగ్నల్ తర్వాత ఒక ప్యూర్ బ్రేక్ డౌన్. దాని తర్వాత ప్రైస్ సస్టైన్ అయితే పైకెళ్తున్నట్టు కూడా అనిపియలేదు. అట్‌లీస్ట్ ఈ క్యాండిల్ పైకెళ్ళినా కూడా ఒక అంటే ఫేక్ బ్రేక్ డౌన్ ఛానల్ అని తెలుస్తా ఉండే. సో, బట్ క్యాండిల్ అసలు క్లోజింగే లేదు. ఒక గ్రీన్ క్యాండిల్ కూడా లేదు. చిన్న క్యాండిల్ తప్పితే. తర్వాత చూడండి క్లియర్ డైరెక్షనల్ వ్యూ. సో, ఈ ఓఐని బట్టి ట్రేడ్ చేసేవాళ్ళు సో, మీకు అట్‌లీస్ట్ నేను రెగ్యులర్‌గా ఎందుకు ఈ అప్డేట్ ఇస్తున్నా? దీనివల్ల నాకేమైనా వస్తదా అంటే ఏమీ ఉండదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ రిటైలర్స్ లాస్ అవ్వకూడదు. ప్రతి ఒక్కరికి ఒక సెటప్ అనేది ఎలా పెట్టుకోవాలి, ఏంటి అని చెప్పడానికి మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో, పర్సనల్‌గా ఇక్కడ నుంచి ఎళ్తా ఉంటే నేను బేరిష్‌కి వెంటనే స్విచ్ అవ్వలేదు. బట్ దీని తర్వాత చూడండి క్లియర్ డైరెక్షనల్ వ్యూ. ఎప్పుడైనా సరే మనకి ఒక 2, 3 కైండ్ ఆఫ్ సెటప్స్ అనేవి పెట్టుకోవాలి. సో, కొంతమంది ఓన్లీ ఓఐ బేస్డ్ సెటప్ చేస్తారు. అంటే ఓఐ బేస్డ్ ఎలా ఉంటది అంటే వాళ్ళకి 3 టైమ్స్ ఇందాక నేను చూపించాను కదా! 4-5 టైమ్స్ ఎక్కువుంది కాల్ ఓఐ. కొంతమంది ఏంటంటే ఓఐ సపోజ్ బుల్లిష్ ఎళ్ళాలి అనుకుంటే బేరిష్‌లో 2.5 క్రోర్స్ ఉండి బుల్లిష్‌నెస్ అంటే పుట్ సైడ్ బె డేటా సపోజ్ 7 క్రోర్స్, 6 క్రోర్స్ ఉన్నప్పుడు ఓన్లీ అప్పుడు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటారు. కొంతమంది ఓన్లీ ఎంఏసీడీ పాజిటివ్ క్రాస్ ఓవర్, నెగెటివ్ క్రాస్ ఓవర్ పైన ట్రేడ్ చేస్తా ఉంటారు. అండ్ వీళ్ళు మల్టీ టైమ్ ఫ్రేమ్ పైన చేస్తా ఉంటారు. కొంతమంది ఆర్ఎస్ఐ పైన చేస్తా ఉంటారు. కొంతమంది ఓన్లీ ప్యూర్ ఛానెల్స్ పైన చేస్తా ఉంటారు. కొంతమంది ఓన్లీ డేటా పైనే చేస్తా ఉంటారు. సో, ఇలా మీకు ఒక కొంతమంది ఓన్లీ ఐరన్ కాండర్ స్ట్రాటజీ పట్టుకుంటారు. కొంతమంది ఐరన్ బటర్‌ఫ్లై పట్టుకొని చేస్తా ఉంటారు. కొంతమంది స్ట్రాంగిల్ పైన చేస్తా ఉంటారు. సో, మీరు ఏదో అంటే మీ మెంటాలిటీ ఏంటి? ఎలా ఉంది? మీ మైండ్ మీ లాస్ రికవరీ మేనేజ్మెంట్‌లో ఎక్కువ పడుతున్నారా? స్కాల్పింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారా? సో, ఇలా మీరు ఎక్కువగా ఒక కైండ్ ఆఫ్ సెటప్‌ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఒక 6 మంత్స్ డేటాని బ్యాక్ టెస్ట్ చేయండి. తర్వాత 6 మంత్స్‌లో మీకు ఏ రోజు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి? ఎలాంటి టైంలో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి? అలా మీరు అనలైజ్ చేశాక 3 మంత్స్ తర్వాత ఒక 1 ఇయర్ డేటాని బ్యాక్ టెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఆ డేటా మీకేంటంటే ఒక సెటప్ పైన ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తది. ఠీకే. సపోజ్ ఆర్ఎస్ఐ ఉంది. ఆర్ఎస్ఐ ఎప్పుడైనా సరే నెక్స్ట్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇలా డౌన్ సైడ్ మూవ్ సైడ్ ఇలాంటి డైరెక్షనల్ వ్యూ ఉందనుకోండి. 1 అవర్‌లో అండ్ 15 మినిట్స్‌లో ఇలాంటివి ఉంది. సో, అప్పుడు బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది? సో, ఇలా మీరు క్లియర్‌గా ఒక సెటప్‌ని బ్యాక్ టెస్ట్ చేసి ప్రాపర్‌గా పెట్టుకుంటే మీకు ఈ లైఫ్‌లో ఏంటంటే ఎట్లాంటి హెడ్‌ఏక్ ఉండదు ట్రేడింగ్‌లో. ఇలాంటి ఏ సెటప్ లేకుండా ఓన్లీ మనం నార్మల్ క్యాండిల్స్ చూసి ఆర్ ఎవరో టిప్స్ ఇస్తుంటే చూసి చేసామనుకోండి ప్యూర్ హెడ్‌ఏక్ అనేది ఉంటదనమాట. అండ్ ఈ కన్విక్షన్ రావడానికి ఈజీగా 1-3 మంత్స్‌లో రాదు, 6 మంత్స్‌లో రాదు. మీకు కొంత ఎక్స్‌పీరియన్స్ వచ్చాక అన్నీ తెలిసినట్టే అనిపిస్తది. ఇనిషియల్‌గా మనీ కూడా వస్తాయి. బట్ లేటర్ మనల్ని ట్రాప్ చేయడానికి ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఉంటారు బేసిక్‌గా. మన కాన్ఫిడెన్స్ అంతా మన బ్యాక్ టెస్టింగ్‌లోనే ఉంటదనమాట. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ ఆల్వేస్ వీ హావ్ టు ఫాలో ఆర్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్. అది లేకుండా మనం ఏం చేసినా కూడా వేస్ట్ అనమాట. ఠీకే. అండ్ ఇప్పుడు మనం బుల్లిష్ వ్యూ కోసం చూస్తున్నాం. సపోజ్ ఇది బేరిష్ వ్యూ వచ్చింది.
ఈ బేరిష్ వ్యూని ట్రేడ్ చేయకుండా ఏం కాదంటే ఏమవుతది? మన సెటప్‌లో 22 ట్రేడింగ్ సెషన్స్‌లో మనకి 16 ట్రేడింగ్ సెషన్సే మనకి హిట్ అయినాయి అనుకుందాం. సో, అలాంటప్పుడు మనం 16 ట్రేడింగ్ సెషన్సే చేస్తే సరిపోతది కదా! ఇలా ప్రతిరోజు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు కదా! సో, మీరు బ్యాక్ టెస్ట్ చేయడం వల్ల ఏంటి అంటే ఒక సెటప్‌ని క్లియర్‌గా సపోజ్ మీకు అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ తెలియట్లేదు, ప్రైస్ యాక్షన్ తెలియట్లేదు, ఇన్‌స్టిట్యూషనల్ డేటా తెలియట్లేదు. స్ట్రాటజీస్ అర్థమవుతాయి కదా! బుల్ పుట్ స్ప్రెడ్ అంటే ఏంటి? బేర్ కాల్ స్ప్రెడ్ అంటే ఏంటి? అదర్‌వైజ్ ఐరన్ కార్నర్ అంటే ఏంటి? మీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కడ హిట్ అవుతున్నాయి? సో, వీటిపైన ఫోకస్ చేయండి. అది చాలా ఈజీ అవుతది. అప్పుడు ఎక్కడ డిప్లాయ్ చేస్తే ఎక్కువ శాతం మనీ వస్తది. ఆ టైంలో ఆర్ఎస్ఐ ఏం చేస్తాంది? సో, ఆ టైంలో మీకు వాల్యూమ్స్ ఎలా వస్తున్నాయనేది కూడా క్లియర్‌గా తెలుస్తా ఉంటది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ క్లియర్‌గా చూడండి మార్నింగ్ ఈ క్యాండిల్‌కి ఈ రేంజ్‌లో ఉండింది. సో, దీన్ని చూసి ఎవరైనా బుల్ సైడ్ ఎళ్తారు అంటే ఐ డోంట్ నో. అంటే అంత ఈజీగా అయితే ఎళ్ళకపోవచ్చు. బికాజ్ ఈ రేంజ్ చూడండి ఎలాంటి వాల్యూమ్ క్యాండిల్ వచ్చిందనేది. ఈ మధ్య కాలంలో ఎక్కడైనా ఉందేమో చూడండి ఈ ఏరియాలో. సో, ఇలా వచ్చినప్పుడే మనం బేసిక్‌గా కంట్రోల్ జేసుకోవాలి ఎమోషన్స్ అన్నీ గూడా. ఠీకే. అండ్ యాహ్! నెక్స్ట్ థింగ్ ఈజ్ మీకు క్లియర్‌గా ఇంకా చెప్పడానికి ట్రై చేస్తున్నా. సో, పర్సనల్‌గా నేను డేటాని ఫాలో అవుతా. అండ్ సెటప్స్ గురించి ఎవరైనా సడెన్‌గా లెవెల్స్ కోసమే వెయిట్ చేస్తూ ఫార్వర్డ్ చేస్తా ఉంటారు కాబట్టి ఏదో హెల్ప్ చేద్దామని చిన్న ప్రయత్నం బేసిక్‌గా. సో, నేను ఎక్కువగా ఛానెల్స్‌ని ఫాలో అవుతా. ఛానెల్ బ్రేక్‌ఔట్స్, బ్రేక్ డౌన్స్ విత్ డేటాతో చేయడానికి ట్రై చేస్తా ఉంటా. సో, ఇలాగా మీరొక మల్టిపుల్ థింగ్స్‌ని కంబైన్ చేసి సెటప్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, దిస్ వాస్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ మనం ఎవరైతే ఈ ఈరోజు బేసిక్‌గా దీన్ని ఫాలో అయ్యి ఉంటారో, ఇండికేటర్‌ని ఫాలో అయ్యి ఉంటారో, వాళ్ళ రిజల్ట్ చూద్దాం. మనకి బేసిక్‌గా ఏంటి 30 పాయింట్స్ ఉండాలి. 30 పాయింట్స్ లోపు ఉండాలి. సో, నేను సపోజ్ 28 పాయింట్స్ అలా పెట్టా అనుకుందాం. 1:2 అనుకుందాం. 1:2నే పెట్టి చూద్దాం ఎక్కడి వరకు వస్తున్నాయనేది క్లియర్‌గా తెలుస్తది మనకి. ఠీకే. సో, ఇక్కడ మనకి సిగ్నల్ అయితే వచ్చింది. అండ్ సిగ్నల్ వచ్చాక బేసిక్‌గా ప్రైస్ యాక్షన్ ఇది ఏం అక్కర్లేదు ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళకి. సి ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ వచ్చింది కాబట్టి మనం పుల్ బ్యాక్ కోసం చూద్దాం. సో, పుల్ బ్యాక్‌లో ఏంటి మనకి స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ హైయే పెట్టుకున్నాం అనుకోండి. సో, ఎక్కడి వరకు వచ్చింది? పుల్ బ్యాక్ ఇంకా పైకే వచ్చింది. బట్ ఇక్కడ హిట్ అయినా కూడా ఇమాజిన్ 1:2 తర్వాత ఏ రేంజ్ వరకెళ్ళింది అనేది. 1:6.5 అట్‌లీస్ట్ ఈ క్యాండిల్‌లో తీసేసినా కూడా 1:5. సో, మన కోసం పనిచేసే ఇండికేటర్ ఉన్నప్పుడు అంత వర్రీ అవ్వాల్సిన పని లేదు. జనరల్‌గా ఒక షార్ట్ సిగ్నల్ తర్వాత ఎందుకు షార్ట్ సిగ్నల్ వచ్చింది? అక్కడ ఏం జరుగుతుందని మినిమమ్ ఎలిమెంట్స్‌ని మనం కన్సిడర్ చేసి తీసుకోవాలా వద్దా ట్రేడ్ అని గేజ్ చేసి చూసినా కూడా ఈ థింగ్స్ అనేటివి క్లియర్‌గా అర్థమవుతది. అండ్ ఈరోజు నేను ఇండికేటర్ దాంట్లో అయితే అప్డేట్ అయితే చేయట్లేదు. బికాజ్ ఇది ఆపోజిట్ డైరెక్షన్ వచ్చింది కాబట్టి, డేటాతో అలైన్ ఉన్నయే చేయాలి అనుకుంటున్నాం లాస్ట్ మంత్ నుంచి కాబట్టి, సో, ఇక్కడైతే ట్రేడ్ అయితే అప్డేట్ చేయట్లేదు. ఇంత హ్యూజ్ డేటా వచ్చినా కూడా నేను పర్సనల్‌గా అయితే అప్డేట్ చేయట్లేదు ఇది. అండ్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. యాహ్! నెక్స్ట్ థింగ్ ఈజ్ ఒకసారి దిస్ వాస్ ఆల్ అబౌట్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ ఇండికేటర్ పెర్ఫార్మన్స్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ రేపటి డేటా చూద్దాం ఒకసారి. రేపటికి ఏం కనిపిస్తుంది? ఇన్‌స్టిట్యూషనల్ యాక్టివిటీ ఎలా ఉండింది అని. అండ్ యాహ్! సో, ఎగ్జాక్ట్‌లీ. సో, బేసిక్‌గా నేను చూసే ఫార్మాట్‌లో ఒక్కొక్కరు మల్టిపుల్ థింగ్స్‌ని ఆహ్, ఎవ్ ఎ మ్యాథ్స్‌ని ఒక్కొక్కరు ఒక్కో వేలో సాల్వ్ చేస్తా ఉంటారు. సో, నా బ్యాక్ టెస్ట్‌లో నేను ఒక వేలో సాల్వ్ చేయడం నేర్చుకున్నా. అండ్ అది మీకు చెప్పడానికి ట్రై చేస్తా ఉంటా. యూజ్ అవుతే దాన్ని కన్సిడర్ చేయండి. అదర్‌వైజ్ ఈజీగా వదిలేయొచ్చు కూడా. బట్ ఏదో ఒక రోజు మీకు ప్లాన్ యూర్ ట్రేడ్ అనేది డెఫినెట్‌గా యూజ్ అవుతది. అట్‌లీస్ట్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మీకు చాలా ఓన్లీ డేటానే కాదు మల్టిపుల్ థింగ్స్ పైన మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తా ఉన్నా, కీవర్డ్స్ ఇస్తా ఉన్నా, దాన్ని పట్టుకొని రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ యాహ్! అసలు మీకు చూపించడం మర్చిపోయాను బేసిక్‌గా. సో, ఒక కోర్స్ పార్టిసిపెంట్స్ అనమాట. ఎగ్జాక్ట్‌గా ఎలా ఫాలో అవుతున్నారో చూడండి. సో, బేసిక్‌గా ఈ బేరిష్ ట్రేడ్ అనేది ఎలా డిప్లాయ్ చేశారు, పీ సైడ్ ఎలా హోమ్ వర్క్ చేసుకున్నారు. నేను క్లియర్‌గా చూపించట్లేదు బికాజ్ ఎగ్జాగరేషన్ చేసినట్టు అవుతదని. బట్ ద వే అంటే తన బ్యాక్ టెస్టింగ్ గాని, తన అప్రోచ్ అంటే మార్కెట్ ఓపెన్ అయ్యాక తన అప్రోచ్ గాని నిజంగా నాకే చాలా అనిపించిందనమాట. సో, ఇలా ఎవరైనా ఫాలో అవుతా ఉంటే మనకి చాలా హ్యాపీనెస్ గూడా వస్తది. ఎవ్రీడే వీడియోస్ చేయడానికి గూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్ అయితే వస్తది. అండ్ మీలో ఎవరైనా ఫాలో అయిన అవ్వకున్నా మీకు ఎలాంటి సెటప్స్ ఉన్నా గూడా నీడ్ నాట్ టు షేర్ యువర్ ఫుల్ డీటెయిల్స్.
అంటే మీ డేటా సీక్రెట్స్ గానీ అవేం చెప్పక్కర్లేదు. అట్‌లీస్ట్ మీరెలా చేస్తున్నారు, ఎలాంటి కన్సిడరేషన్స్ ఉంటాయి, అలా నార్మల్ వ్యూలో చెప్పినా గూడా అట్‌లీస్ట్ ఇంకేమైనా యూజ్ అయినా గూడా ఆడియన్స్‌కి ఆహ్, ఎవరైతే సబ్‌స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయడానికైతే యూజ్ అవుతది. ఠీక్ హై. యాహ్! అండ్ యాహ్! ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్‌గా ఈరోజు నాకు తెలిసి ప్రాఫిట్ బుకింగ్ అండ్ లాస్ బుకింగ్ అన్నీ అయిపోయుంటాయి. బికాజ్ రేపు రావాల్సిన మూవ్స్ అన్నీ ఈరోజే వచ్చినాయి కాబట్టి రేపటికి ఎలా ఉన్నాయో చూద్దాం. సో, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో ఇండివిడ్యువల్ ట్రేడర్స్ వీళ్ళు రేపటికి నిజంగా ఒక బుల్లిష్ వ్యూతో అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక బేరిష్ మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ ప్రొప్రైటరీస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళనే ఫాలో అవుతా ఉంటారు కాబట్టి, సో వీళ్ళు కూడా ఒక బేరిష్ మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ జనరల్‌గా మనం డీఏఎస్‌ని కన్సిడర్ చేయం. అండ్ వీళ్ళ డేటా ఇంటెన్సిటీ ఎలా ఉంది ఏంటి అంటే, యాక్చువల్‌గా ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు నిజంగానే ఒక అగ్రెసివ్ మూవ్ ఉంటది అనే రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. వీళ్ళ మల్టిపుల్ పొజిషన్స్ అన్నీ కంబైన్ చేసి చూస్తే, అంటే బేసికల్‌గా ఏంటి అంటే ఎఫ్ఐఎస్‌లో అండ్ ప్రొప్రైటరీస్‌లో ఏంటంటే ఒక నంబర్ ఉంటది. అంటే 100 మెంబర్సా, 1000 మెంబర్సా ఉంటది. బట్ క్లయింట్స్‌లో ఏంటంటే అన్‌ప్రెడిక్టబుల్ అనమాట. వీళ్ళందరూ ఇండివిడ్యువల్ ట్రేడర్స్ గాబట్టి వీళ్ళకి కొందరు ఓన్లీ నేక్డ్ కాల్ బైస్ జేస్తారు. కొంతమంది ఒక బుల్ పుట్ స్ప్రెడ్ జేసుంటారు. ఆర్ కొంతమంది బుల్ కాల్ స్ప్రెడ్ జేసుంటారు. బట్ వీళ్ళు ఓవరాల్ పొజిషన్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ వీళ్ళ డేటా ఎలా ఉండింది అంటే ఇంతకుముందు గూడా నేను ప్రీవియస్‌గా చాలా సార్లు డిస్కస్ చేస్తా ఉండే. సో, ప్రైస్ ఏంటి అంటే ఇలా ఉన్నా గూడా అంటే డైరెక్షనల్‌గా ఇలానే పోవాల్సిన పని లేదు. సో, వీళ్ళ డేటా ఎలా ఉండింది అంటే ఒక ఒక స్ ఒక ఒక స్ట్రైక్ ప్రైస్ తర్వాత అంటే కరెంట్ స్ట్రైక్ ఇప్పుడు నేను మీకు లెవెల్స్ అనేవి మ్యాప్‌లో చూపిస్తా. చాట్‌లో చూపిస్తా. సో, ఇలా ఉన్నా గూడా అంటే ఒక బేరిష్ మూవ్ అంటే అగ్రెసివ్ ఇంటెన్సిటీ గూడా అక్కర్లేదు. ఇలాంటి మూవ్ ఉన్నా గూడా వీళ్ళకి డబ్బులొచ్చే ఆహ్, సి స్ట్రాటజీతో అయితే ఉన్నారనమాట. సో, సేమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళనే ఫాలో అవుతారు ప్రొప్రైటరీస్ గూడా కాబట్టి వీళ్ళది గూడా అగ్రెసివ్ బేరిష్ మూవ్‌తో అయితే లేరు. ఓన్లీ అగ్రెసివ్ ఉన్నది బుల్లిష్ మూవ్‌తో క్లయింట్స్ ఒక్కరే అనమాట. సో, వీళ్ళ మూవ్ గూడా ఏంటి అంటే ఒక సైడ్‌వేస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉన్నా గూడా వీళ్ళకి డబ్బులొస్తాయి. ఠీకే. దీన్ని ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే ఒక మోడరేట్ సైడ్‌వేస్ టు మోడరేట్ బేరిష్ ప్రొప్రైటరీస్ అండ్ ఎఫ్ఐఎస్ నుంచి ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. ఒక హై ఇంటెన్సిటీ బుల్లిష్ మూవ్ అనేది క్లయింట్స్ ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారని జెప్పి అర్థం జేసుకోవచ్చు. దీన్ని చార్ట్ పైన ఎలా జూడాలో గూడా మీకు క్లియర్‌గా చెప్పడానికి ట్రై జేస్తా. అండ్ ఈరోజు సెటప్ ఎలా ఉండాలి? సెటప్ అంటే ఏంటి? సో, అట్‌లీస్ట్ మీకు అర్థమైందనుకుంటా. ఇన్ కేస్ అర్థం గాకున్నా గూడా చెప్పండి డీటెయిల్‌గా. నెక్స్ట్ వీడియోలో అట్‌లీస్ట్ ఎవరెవరు ఎలా ఫాలో అవుతారు? వాళ్ళ ఇంటెన్సిటీ వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటదో చెప్పడానికి ట్రై చేస్తా. బికాజ్ ఐ హావ్ గాన్ త్రూ మల్టిపుల్ సెటప్స్ అనమాట. సో, అందులో నాకు హై కన్విక్షన్ ఇస్తున్నది డేటా బ్రేక్‌డౌన్ అండ్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ అనమాట. ఎలిటివ్‌ని కూడా ఎక్కువ కన్సిడర్ చేస్తా బికాజ్ మా సైకాలజీ. మా సైకాలజీలో ఏంటి అంటే క్లయింట్సే కాదు ఎఫ్ఐఎస్ ప్రొప్రైటరీస్ కూడా ట్రాప్ అవుతా ఉంటారు. సో, వాళ్ళు ట్రాప్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఈ ఏరియా వరకు ట్రాప్ అయ్యుంటారు. బట్ దాని తర్వాత ఏంది అంటే ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ సెల్ చేసి డేటాని ఇలా తీసుకొస్తా ఉంటారు. సో, అది మనం కన్సిడర్ చేయాలి. మనం స్టాప్ లాస్ తీసుకుంటాము. స్టాప్ లాస్ తీసుకోవడానికి కూడా ఆలోచిస్తా ఉంటాం. వాళ్ళు స్టాప్ లాస్ తీసుకొని మళ్ళీ వన్ డైరెక్షనల్ వ్యూకెళ్ళిపోతా ఉంటారు. మన క్లయింట్స్ ఏం చేస్తారంటే ఈ రేంజ్‌లోనే ప్రాఫిట్స్ బుక్ చేసి బయటికెళ్ళిపోతా ఉంటారు. సో, ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ అనమాట. ఠీకే. సో, యాహ్! నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆహ్, రేపటి కోసం ప్రైస్ ఎలా ఉంది? ఆ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. దానికంటే ముందు ఒకసారి నేక్డ్‌గా ఆహ్, ఎలాంటి చార్ట్ పైన ఎలాంటి ఆహ్, లైన్స్ లైన్స్ లేకుండా అవన్నీ గూడా ఒకసారి క్లియర్‌గా చూపిస్తా. స్టిల్ ఈ లెవెల్ అయితే బ్రేక్ డౌన్ అయితే అవ్వలేదు. ఈ లెవెల్ అయితే పోలేదింకా. అండ్ ఇది చాలా నా పర్సనల్‌గా నాకైతే స్ అంటే స్ట్రాంగ్ సపోర్ట్ లానే కనిపిస్తా ఉంది. అండ్ ఈ ఏరియాలో గూడా ఒక గ్యాప్ అయితే ఉంది గాబట్టి, సో, ఈ లెవెల్స్‌ని నేను పర్సనల్‌గా కన్సిడర్ చేస్తా. ఈ లెవెల్స్ దాటి ప్రైస్ ఎప్పుడైతే కిందికొస్తా ఉంటదో నేను ప్రొఫెషనల్ ట్రేడర్‌నా అంటే కాదు అనుకోవచ్చు. బట్ స్టిల్ ఏదైతే ప్రొఫెషనల్ ట్రేడర్స్ థింక్ చేస్తారో ఆ వేలో మనం వాళ్ళతో అలైన్ అయ్యి 30% ఉన్న రిటైలర్స్ మెంటాలిటీని మనం వదిలేసి వాళ్ళతో 25% అలైన్ అయ్యున్నా గానీ, మనం ఎక్స్‌పెక్ట్ చేసే 3-5% ఆర్‌ఓఐ అనేది ఈజీగా జనరేట్ అవుతా ఉంటది. ఠీకే. సో, ఇలా ఉన్నప్పుడే బేరిష్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తా. అండ్ పర్సనల్‌గా ఇక్కడ నుంచి ఒక అప్ మూవ్ డైరెక్షన్ ఉండొచ్చు అనేది రేపనేది మనకి క్లియర్‌గా అర్థమవుతది. రేపు బ్రేక్ డౌనా? బ్రేకౌటా? అనేది. అండ్ డేటా గూడా ఏంటి అంటే ఎలా చెప్తుంది క్లియర్‌గా అనేది ఇక్కడ క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో, అలాంటి లెవెల్సే నేను మార్క్ చేసి అయితే పెట్టుకున్నా. అండ్ ఇన్ కేస్
సో రేపు క్లయింట్స్ వాళ్ళు బుల్లిష్ ఉన్నారు అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అనేవాళ్ళు బేరిష్ ఉన్నారు కాబట్టి రేపు ఎలా కన్సిడర్ చేయొచ్చు అనేది చూద్దాం. సో పర్సనల్‌గా డేటా బేరిష్ ఉంది. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డేటాతోనే అలైన్ అయ్యి ఉంటా కాబట్టి ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ చేయండి. అండ్ ప్రైస్ ఈ ఏరియాలో ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ స్మాల్ కన్ఫర్మేషన్‌తో కన్ఫర్మేషన్ అనేది 15 మినిట్స్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దొరకదు. 5 మినిట్స్‌లోకెళ్ళి డౌ థియరీ చూసినా కూడా మీకు ఈజీగా అర్థమవుతా ఉంటది. సో ఈ లెవెల్స్‌కి ఇక్కడ సిగ్నల్ వచ్చిన ఆర్ సిగ్నల్ కంటే ముందే ట్రేడ్ తీసుకున్నా కూడా ఈ లెవెల్స్‌లో నేను ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఉంటా. బికాజ్ డేటాలో ఈ ఇంటెన్సిటీ లేదు. ఈ ఇంటెన్సిటీ అనేది ఎప్పుడు తెలుస్తది అంటే మనకి 10:00 ఆ రేంజ్‌లో ఓఐని అబ్జర్వ్ చేసినప్పుడు తెలుస్తా ఉంటది. ఇన్‌కేస్ 10:00 వరకే ట్రేడ్ మిస్ అయ్యి ఉంటే అంటే మిస్ అవ్వనియండి. రేపు ఒక్కరోజు ట్రేడ్ చేయకపోవడం వల్ల పెద్ద నష్టమే ఉంది. ఆల్రెడీ మనం మంచి ప్రాఫిట్ జోన్‌లోనే ఉన్నాం. ఓన్లీ సింగిల్ లాట్‌తో చేసినా గూడా, ఓన్లీ ఇండికేటర్ బేస్డ్ చేసినా గూడా చూడండి మనం 324 పాయింట్స్‌ని క్యాప్చర్ చేయగలిగినాం. సపోజ్ ఒక్కొక్కరి పర్సనల్ ఇంట్రెస్ట్ పైన 500 పాయింట్సా, 1000 పాయింట్సా అని టార్గెట్ పెట్టుకొని చేస్తా ఉంటాం కాబట్టి, సో రేపు ఒక్కరోజు జరగకపోయినా గూడా ఇంకొక 20 ట్రేడింగ్ సెషన్స్ ఉండుంటాయి. ఇది సెకండ్ ఎక్స్‌పైరీ కాబట్టి ఇంకొక 15 ట్రేడింగ్ సెషన్స్ అయినా ఉండుంటాయి గదా! సో ఆ వేలో చూడడానికి ట్రై చేయండి. సో ఇది పర్సనల్‌గా హై ప్రాబబిలిటీ బేరీ సెటప్ ఫర్ మీ. అండ్ ఐయామ్ నాట్ ఆస్కింగ్‌కి ఇది చేయండి రేపు ఇలా ఉండండి అని కాదు. వేరే వాళ్ళకి ఒక సెటప్‌ని కన్సిడర్ చేసి ఎలా యూజ్ చేయాలి, ఒక కీవర్డ్స్ ఇచ్చే వాళ్ళు లేరు కాబట్టి, ఈ వేలో నేను ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నా. ఇది మీకు యూజ్ అవుతే ఫైన్. అదర్‌వైజ్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏదో ఒక రోజు మీకు ఇక్కడ దొరికే కీవర్డ్స్‌తోనే మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అది డామ్ ష్యూర్ డెఫినెట్‌గా. అందుకే రెగ్యులర్‌గా వినడానికి ట్రై చేయండి. సెటప్స్ పైన హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి. ఠీకే. సో, ఈ ఏరియాలో ఇది ఫార్మ్ అవుతే హై ప్రాబబిలిటీ సెటప్‌గా కన్సిడర్ చేస్తా. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆహ్, ఇంకొక మీడియం ప్రాబబిలిటీ ఆర్ లో ప్రాబబిలిటీ ఇలా కన్సిడర్ చేస్తా ఉంటే బుల్లిష్‌నెస్. రేపు సడెన్‌గా ఏదో మార్కెట్‌లో మంచి న్యూస్ ఉండింది ఆర్ వాటెవర్. న్యూస్ నేను ఎక్కువగా ఫాలో అవ్వను. ఇన్‌కేస్ ఏదైనా ఉంటే అప్డేట్ జేయడానికి టెలిగ్రామ్‌లో అప్డేట్ జేయడానికైతే ట్రై చేస్తా ఉంటా. ఠీకే. అండ్ ఏదో న్యూస్ ఉండింది. గ్యాప్ అప్ అయ్యింది. ఈ ఏరియాలోనే సపోర్ట్ తీసుకొని ప్రైస్ పైకెళ్తా ఉంటే ఇదొక లో ప్రాబబిలిటీ సినారియోగా కన్సిడర్ చేస్తా రేపు. బికాజ్ ఇది ఇది ఎందుకు అంటే ప్రైస్ అనేది మనకి ఆల్రెడీ డౌన్‌వర్డ్స్ ఉంది అని చూపిస్తా ఉంది. ఇక్కడ గ్యాప్ అప్ అయ్యి ఇక్కడే సస్టైన్ అయితుంటే ఈ రోజు లాంటి సినారియో వస్తే ఇదొక లో ప్రాబబిలిటీ సినారియో కన్సిడర్ చేసి మీకు ఇంతకుముందు వీడియోలో చూపించా కదా! 1:2 సపోజ్ 2:2 మనం బుల్ పుట్ స్ప్రెడ్ చేసి గూడా వదిలేసినా గూడా మనం మంచి అంటే ఈజీగా 40, 50 పాయింట్స్‌ని క్యాప్చర్ చేసేలాగా ఇదొక ట్రేడ్‌ని కన్సిడర్ చేయొచ్చు. ఈరోజు ఎలాగైతే ఇది కన్సిడర్ చేశామో రేపు గూడా ఇలా వస్తే కన్సిడర్ చేయొచ్చు పర్సనల్‌గా. ఇదొక లో ప్రాబబిలిటీ సినారియో. అండ్ ఇంకొక లో ప్రాబబిలిటీ సినారియో ఏంటి అంటే జనరల్‌గా చాలామంది హీరో జీరో ట్రేడ్స్ అంటా ఉంటారు. ఆర్ గామా బ్లాస్ట్ ట్రేడ్స్ అంటా ఉంటారు గదా! తక్కువ మనీ ఆహ్, డిప్లాయ్ చేసి ఎక్కువ మనీ తీసుకోవడం. సో, అదేంటి అంటే పర్సనల్‌గా ఇది ఇది అందరూ చేయకండి. మీకు దీనిపైన ఒక సర్టెన్ నాలెడ్జ్ బేస్ ఉంటేనే ట్రై చేయండి. సో, ఈ లెవెల్స్‌కెళ్ళాక న్యూస్ రిలేటెడ్ ఏమన్నా ఉండి ఈ లెవెల్స్‌లోకెళ్ళాక న్యూస్ రిలేటెడ్ ఏమన్నా ఉండి సపోజ్ మీరు ఇక్కడ నుంచి ఇక్కడ క్విక్‌గా ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోండి. మీ ప్రాఫిట్స్‌లో కొంత పర్సెంటేజ్ ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో ఈ గామా బ్లాస్ట్ గాని, హీరో జీరో ట్రేడ్స్ అనేవని ఇక్కడ నేను రివర్సల్స్ అంటే డౌ థియరీ వయలేట్ అయ్యి పైకెళ్తా ఉంటే ఈ లెవెల్ క్రాస్ అయ్యాక ఈ లెవెల్ వరకి అంటే ఒక 1:2 ఆ లెవెల్ వరకైతే ఒక రివర్సల్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. సో, ఇది పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉన్న ట్రేడర్సే చేయగలుగుతారు. కొత్త వాళ్ళకేంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్ అనమాట. ఏది ఇలా ఐడెంటిఫై చేయడం అనేది. అండ్ ఈ లెవెల్స్ నుంచి అంటే డౌ థియరీ ఇలా వయలేట్ అయ్యి రావాలి. ఈ ఏరియాలోనంటే ఎగ్జాక్ట్ ఇలా కాదు. ఇలా కూడా రావచ్చనమాట. ఠీకే. సో, ఇదొక లో ప్రాబబిలిటీ. రేపటి కోసం ఏంటి అంటే ఓన్లీ హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అండ్ అవాయిడబుల్ సినారియోస్‌లో ఇదొక రివర్సల్ అంటే షార్ట్ కవరింగ్ బౌన్సెస్ అంటా ఉంటారు కదా! బేసిక్‌గా మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తా ఉన్నా. ఆహ్, కొంతమంది ట్రేడర్స్ ఏంటంటే షార్ట్ కవరింగ్ బౌన్స్ అంటారు. అంటే ఎవరైతే కాల్స్‌లో ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం వల్ల వచ్చే బౌన్స్ అనమాట. సో, అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కొంతమంది గామా బ్లాస్ట్ ట్రేడ్స్ అంటా ఉంటారు. అండ్ ఇంకొక మంది హి ఇంకో కొన్ ఇంకో కొంతమంది ట్రేడర్స్ ఏమంటారంటే
హీరో జీరో ట్రేడ్స్ అంటూ ఉంటారు. అంటే రూ. 10 ప్రీమియం రూ. 100 అయిపోవడం అలాంటివన్నమాట. సో, పర్సనల్‌గా నేనైతే వాటి మీద ఫోకస్ చేయను. అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇన్ కేస్ అలాంటి ఛాన్స్ వచ్చినా కూడా నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్ప్రెడ్స్‌తోని వెళ్ళడానికి ట్రై చేస్తా ఉంటాను. బికాజ్ నాకు రిస్క్ అనేది నా క్యాపిటల్ అనేది పోకుండా, నా క్యాపిటల్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తా ఉంటా. సో, రేపు హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఇది అండ్ లో ప్రాబబిలిటీ ఒక బుల్లిష్‌నెస్ వస్తే షార్ట్ కవరింగ్ బాండ్స్‌ని ఆర్ ఇక్కడే పాజిటివ్‌లో గ్యాప్ అప్ క్లోజ్ అయ్యి పైకెళ్తా ఉంటాయి. ఇలాంటివన్నీ న్యూస్ బేస్డ్ ఉండడానికి ట్రై చేస్తా. ఇన్ కేస్ ఏదైనా న్యూస్ నేను మిస్ అవుతున్నా కూడా నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. నేను గ్రూప్‌లో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇన్ కేస్ నేను ఇంకేమైనా మీకు అవసరం ఉండే విషయాన్ని మిస్ చేసినా కూడా పర్సనల్‌గా మెసేజ్ చేయండి. ఐ ట్రై టు అప్డేట్ ఓవర్ ఇది టెలిగ్రామ్ అనమాట. ఠీకే యాహ్! సో, రేపటి గురించి నాకు తెలిసి మోస్ట్‌లీ నేను అన్నీ కవర్ చేసినా అనుకుంటున్నా. అండ్ ఏదైనా యాహ్! సో, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ లైవ్‌లో ఎప్పుడు కూడా వర్రీ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. బికాజ్ కొన్ని కీ పారామీటర్స్ పెట్టుకోండి. సో, కీ పారామీటర్స్ ఎలా అంటే ఓఐ ఎలా స్విచ్ అవుతోంది, ఆర్ఎస్ఐ ఎలా యాక్ట్ చేస్తోంది, అండ్ అదే టైంలో మనకి ఎలియట్ వేవ్స్ మీకు వచ్చుంటే ఫైన్. అదర్‌వైజ్ అది వదిలేయండి. సో, ఎస్పెషల్‌గా ఓఐ స్విచెస్ ఎలా ఉన్నాయి? అట్‌లీస్ట్ 5 మినిట్స్‌లోకెళ్ళి, 3 మినిట్స్‌లోకెళ్ళి ఓఐ స్విచెస్ చూడకండి. 15 మినిట్స్‌లో ఓఐ ఎలా స్విచ్ అవుతుందో చూడండి. మీకు ఇందాక నేను 11:30, 12 టైంలో 4-5 టైమ్స్ పుట్ ఓఐ కంటే కాల్ ఓఐ ఎక్కువుంది. అందుకనే ఇది పాసిబుల్ అయింది డౌన్ మూవ్ అని చెప్పా గదా! నిజంగా అది అబ్జర్వ్ చేసుంటే మీరు ట్రేడ్ చేసేవాళ్ళా? సో, ట్రేడ్ చేసేవాళ్ళు అనుకుంటే మన దగ్గర ఎంతుండాలి? ఒక 6 మంత్స్ డేటా ఉండాలి. సో, దాన్ని కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఈజీగా హెల్ప్ అవ్వడానికి అవుతదనమాట. అడిషనల్‌గా మీరు చూడండి డేటా ఇది ఛానెల్ బ్రేక్ డౌన్ తర్వాత నేను క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తా ఉండే ఈ లెవెల్‌ని. సో, యాహ్! అండ్ కోర్స్ పార్టిసిపెంట్స్‌కి దీంతో పాటు ఈ ఛానెల్ బ్రేక్ డౌన్‌తో పాటు కొన్ని ఈఎంఐస్ ఉంటాయి. ఆ ఈఎంఐస్ బిలో వస్తే స్టాప్ లాస్ ఎలా తీసుకోవాలి అంటే అలాంటి అడిషనల్ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. సో, మీరు కూడా ఆ ఏరియాస్‌లో ఈఎంఐస్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అండ్ ఆర్ఎస్ఐ ఎలా బిహేవ్ చేస్తుందో కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే సమ్‌టైమ్స్ పీపుల్ ఫార్వర్డ్ చేస్తూ చూస్తా ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్ తప్పిస్తే మీకు బోర్ కొట్టించాలనే ఇంటెన్షన్ అయితే కాదు. అండ్ ఈ ఎఫర్ట్స్ గానీ అండ్ మీకు ఈ డేటా యూజ్‌ఫుల్ అనిపిస్తా ఉంటే కమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ గ్రూప్‌లో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఒక చిన్న లైక్ ఇస్తే ఏంటంటే మాకు కూడా మోటివేషనల్‌గా చాలా హెల్ప్ అవుతా ఉంటది. యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుమారో అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.